ఈరోజు కదా కలల బేరం. ఒక ఊళ్ళో ఒక పేదరాలికి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆమె భర్త సంసార భారం మోయలేక డబ్బు సంపాదించుకువచ్చే నెపం పెట్టి అదుపు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. దాంతో సంసార భారం అంతా పేదరాలిపైన పడింది. ఆమె ఎంతో శ్రమపడి పిల్లల్ని పోషించుకుంటూ వచ్చింది. కొంతకాలానికి పెద్దవాళ్ళిద్దరూ ఏదో విధంగా అక్కరకు వచ్చారు. పెద్ద కొడుకు నీళ్ల కావళ్ళు మోసి 4 డబ్బులు తెచ్చేవాడు. రెండోవాడు గొర్రెల మందలను కాచేవాడు. మూడోవాడు బ్రహ్మన్న మట్టుకు ఎందుకు పనికి రాకుండా ఏ పనికి వళ్ళు వంచకుండా తయారయ్యాడు. బ్రహ్మన్న తినడము నిద్రపోవడము తప్ప మరే పని చేయకపోవడం చూసి తల్లి ఎప్పుడు మన్ను తిన్న పాములాగా అలా పడుకుని నిద్రపోతే పొట్ట గడవటం ఎలా, ఎటైనా వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూడు అన్నది. నిద్రపోతే మంచి మంచి కలలు వస్తాయమ్మా, వాటిని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అని బ్రహ్మన్న తనకు వచ్చే కలలు కొన్ని తల్లికి చెప్పాడు. తల్లి వాటి మీద విసుక్కుని, చీ వెదవా, నీ కలలు నువ్వును, అవేమన్నా నీకు డబ్బు సంపాదించి పెడతాయా అన్నది. ఈ సంభాషణ జరిగిన మర్నాడే బ్రహ్మన్న తల్లితో, అమ్మా నేను వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తాను అన్నాడు. తల్లి సంతోషించి, ఎక్కడికి పోతావు, ఏం పని చేస్తావు అని అడిగింది. రాత్రి నాకు కల వచ్చింది. అందులో ఒక జమీందారు గారు నా కలలను కొంటానన్నాడు. ఆ జమీందారు గారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకు నా కలలు అమ్మి డబ్బులు తెస్తాను అన్నాడు బ్రహ్మన్న. నోరు ముయ్యరా పిచ్చి కుంక, ఎవరన్నా వింటే నవ్విపోతారు అని తల్లి వాడిని తిట్టింది. కానీ వాడి కలలపై పూర్తి విశ్వాసం ఉండటం చేత వాడు తల్లి మాట లక్ష్య పెట్టక తాను కలలో చూసిన జమీందారును వెతుక్కుంటూ బయలుదేరాడు. పోగా పోగా వాడికి ఒక గ్రామం తగిలింది. అక్కడ ఒక జమీందారు గారి ఇల్లు కనబడింది. వాడా ఇంటికి వెళ్ళి, ఏమండోయ్ దొరగారు అని కేకలు పెట్టాడు. జమీందారు గారు బయటికి వచ్చి బ్రహ్మన్నను చూసి, ఏమిట్రా ఆ కేకలు అని అడిగాడు. నా పేరు బ్రహ్మన్నండి, నేను గంగమ్మ చిన్న కొడుకును, నాకు కలలు వస్తాయండి, నా కలలను మీరు కొన్నట్టు కల వచ్చిందండి, వాటిని మీకు అమ్ముదామని వచ్చానండి అన్నాడు బ్రహ్మన్న. జమీందారు చాలా రకాల మనుషులను చూశాడు, కానీ కలలు అమ్ముతానని వచ్చిన వాణ్ణి ఎక్కడా చూడలేదు. బ్రహ్మన్న చూడముచ్చటగా ఉన్నాడు. వాడి వ్యవహారం ఏమిటో తెలుసుకుందామని ఆయనకు సరదా పుట్టి, ఏంటా కలవా, ఎవరు నువ్వు అని అడిగాడు. నాకు భోజనం పెట్టి మీ ఇంట పడుకోనివ్వండి, నాకు కల వస్తుంది, ఆ కల మీరు కొనుక్కోండి, కలకే మాత్రం ఇస్తారండి అని బ్రహ్మన్న అడిగాడు. 2 అణాలు ఇస్తాను సరేనా అన్నాడు జమీందారు. 2 అణాలు చాలా తక్కువండి, 1 రూపాయి అయినా సంపాదించకుండా ఇంటికి తిరిగిపోతే మా అమ్మ ఏమంటుందో ఏంటో అన్నాడు బ్రహ్మన్న. అయితే కలకు 4 అణాలు ఇస్తాను, 4 కలలు అమ్మి రూపాయి తీసుకుపో అన్నాడు జమీందారు. జమీందారుకు భార్య లేదు, ఒక కొడుకు మాత్రం ఉన్నాడు. ఇంటి నిండా రకరకాల పనివాళ్ళు ఉన్నారు. బ్రహ్మన్న సుష్టుగా భోజనం చేసి ఒక మూల పడుకొని నిద్రపోయి మర్నాడు లేచాడు. వాడు నిద్ర లేస్తూనే జమీందారు దగ్గరికి పోయి, అయ్యా మీ తోటలో జామ చెట్టు కింద ఒక పచ్చరంగు చిలక వాలినట్టు, దాన్ని మీరు పట్టుకుని పంజరంలో పెట్టి పెంచినట్టు నాకు కల వచ్చిందండి అన్నాడు. బ్రహ్మన్న కల ఎటువంటిదో చూద్దామని జమీందారు అప్పటికప్పుడే తోటలోకి వెళ్ళాడు. ఆయన జామ చెట్టు సమీపించి చూసేసరికి నిజంగానే చెట్టు కొమ్మ మీద పంచరంగుల చిలక కూర్చొని ఉన్నది. అది పెంపుడు చిలకలాగా ఉంది. మనిషి దగ్గరికి రాగానే ఏవేవో మాటలు వల్లించింది. పట్టుకుంటే సులువుగా చిక్కింది. జమీందారు దాన్ని తెచ్చి పంజరంలో పెట్టి ఇంట్లో ఉంచాడు. ఎవరే మాట అన్నా ఆ చిలక వెంటనే దాన్ని అని వినోదం కలిగించేది. జమీందారు బ్రహ్మన్నను పిలిచి, బ్రహ్మన్న, నిజంగా నీ కళ్ళు డబ్బిచ్చి కొనదగినవే, మా ఇంట్లో ఏదైనా పనికి కుదురు, పని చేసినందుకు నీకు తిండి బట్ట ఇస్తాను, అదీ కాక కలలకు వేరే డబ్బులు ఇస్తాను అన్నాడు. కలలు కనడం తప్ప నాకే పని రాదు, తిండే గాని నిద్ర రాదు, నిద్రపోతే గాని కల రాదు, నా కలలు కొనదలిస్తే మీరెట్లాగూ నాకు కడుపు నిండా తిండి పెట్టక తప్పదు అన్నాడు బ్రహ్మన్న. సరే, కడుపు నిండా తిని కలలు కంటూ ఉండు అన్నాడు జమీందారు. బ్రహ్మన్నకు రెండో నాడు మరో కల వచ్చింది. మధ్యాహ్నం వేళ జమీందారి ఇంటికి ఆవరణలోకి ఎక్కడి నుంచో మంచి జాతి కుక్క వచ్చిందట.
దానికి జమీందారు తిండి పెట్టించి దగ్గర ఉంచుకున్నట్ట. అది రాత్రిపూట జమీందారింటి ఆవరణలోకి ఎవరూ రాకుండా కాపలా కాసిందట. ఈ కల కూడా నిజమైంది. మధ్యాహ్నం వేళ ఎక్కడి నుండో ఒక వేట కుక్క లాంటిది జమీందారి గారింటికి వచ్చింది. ఆయన దాన్ని చేరతీశాడు. అది పగలు నిద్రపోయి తెల్లవార్లు మేల్కొని ఉంటూ దొంగలకు సింహస్వప్నంగా తయారయ్యింది. మూడో రోజు బ్రహ్మన్నకు మరింత గొప్ప కల వచ్చింది. వాడు జమీందారు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన దక్షిణ పొలంలో తుమ్మ చెట్టు మొదట్లో లంకె బిందులున్నట్లు కల వచ్చింది అన్నాడు. బ్రహ్మన్న, ఈ కల బాగుందిరా, ఇది నిజమైతే నీకు 2 పావలాలు ఇస్తాను అన్నాడు జమీందారు. ఆ కల కూడా నిజమైంది. బ్రహ్మన్న చెప్పిన చోట జమీందారుకు లంకె బిందులలో బంగారం దొరికింది. అయ్యా, రూపాయి పూర్తి అయ్యింది, డబ్బిచ్చి నన్ను పంపండి, మా అమ్మ సంతోషిస్తుంది అన్నాడు బ్రహ్మన్న. అప్పుడే ఏం తొందర్రా బ్రహ్మన్న, ఇంకో 4 కలలు అమ్మి ఏకంగా 2 రూపాయలు పోదు గాని మీ అమ్మ 2 సంతోషపడుతుంది అని చెప్పాడు జమీందారు. బ్రహ్మన్న సరే అన్నాడు. మర్నాడు వాడికి ఒక శుభమైన కల వచ్చింది. వాడి నిద్రలేస్తూనే జమీందారుకు తన కలను గురించి ఇలా చెప్పాడు. ఇలా తూర్పుగా పోతే ఒక దేవాలయం ఉంది. దాని పక్కన ఒక జేగురు రంగుల గోడ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ, చక్కని చుక్కలాంటి అమ్మాయి ఉన్నారు. నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ముసలమ్మ చెవిలో రహస్యంగా ఏదో అంది. ముసలమ్మ నన్ను చూసి ఆ పిల్లను పెళ్లి చేసుకోమన్నది. నేను సరే అన్నాను. వెంటనే పెళ్లి మేళం వినిపించింది. అది వింటూ నిద్రలేచాను. నీ కలలన్నీ నేను కొంటూ ఉండగా ఆ పిల్లను నువ్వెలా పెళ్ళాడతావురా? నిజంగా ఆ పిల్ల అంత అందగత్తె అయితే నా కొడుక్కే చేసుకుంటాను. ముందు అక్కడికి వెళ్ళి పిల్లను చూద్దాం పద అన్నాడు జమీందారు. ఇద్దరు తూర్పుగా బయలుదేరిపోగా ఒక గ్రామము, గుడి పక్కన జేగూరు గోడలు, ఇల్లు కనిపించాయి. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ కూడా ఉంది. జమీందారి ఆ ముసలమ్మని, మీ ఇంట్లో పెళ్ళిడిచ్చిన పిల్ల ఉందా అని అడిగాడు. ఉంది బాబు, నేనేమో కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. అది దొరికిన పిల్ల కావటం చేత ఎవరు పెళ్ళాడకుండా ఉన్నారు. కష్టపడి పెంచి పెద్ద చేశాను. దాని గతి ఏం కానుందో. నాకు తిరునాళ్లలో దొరికినప్పుడు 3 ఏళ్ల పిల్ల, 12 ఏళ్ళు పెంచాను. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేలాగా ఉంది అన్నది ముసలమ్మ. జమీందారు ఆ పిల్ల తన కూతురే అయి ఉంటుందని తెలుసుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తిరునాళ్లలో ఆయన కూతురు తప్పిపోయి దొరకలేదు. ఆ దిగులుతోనే జమీందారి భార్య మరణించింది. ఆయన తన కూతుర్ని, ముసలమ్మను ఇంటికి తీసుకొచ్చి, బ్రహ్మన్న కలలకు తిరుగులేదు గనుక కూతుర్ని బ్రహ్మన్నకే ఇచ్చి పెళ్లి చేసి ఇద్దరిని తన వద్దనే ఉంచుకున్నాడు. బ్రహ్మన్నకు కలల బేరం బాగా కలిసి వచ్చింది. కథ సమాప్తం. తర్వాతి కథ మంచికి మంచి, చెడుకు చెడు. పద్మదేశంలో అగ్నిదత్తుడనే ప్రఖ్యాతి గల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన రాజుగారి వద్ద నుంచి ఒక అగ్రహారం పుచ్చుకొని సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. సోమదత్తుడు, వైశ్వనారుడు అని ఆయనకు 2 కొడుకులు ఉండేవారు. సోమదత్తుడు అందగాడు కానీ మూర్ఖుడు. వైశ్యనారుడు బుద్ధిమంతుడు, పండితుడును. తండ్రి పోయాక అన్నదమ్ములు వేరుపడ్డారు. తమ్ముడు రాజసన్మానాలు పొందుతూ సుఖంగా జీవనయాత్ర సాగిస్తూ ఉంటే, సోమదత్తుడు క్షత్రియ కర్మలు చేస్తూ నీచ సాంగత్యంలో పడిపోయాడు. ఒకనాడు అగ్నిదత్తుడి మిత్రుడైన బ్రాహ్మణుడొకడు సోమదత్తుడితో, చచ్చిపోయిన నీ తండ్రికి ఇలా అప్రతిష్ట తీసుకురాకపోతే నీ తమ్ముణ్ణి చూసి ఆయన సిగ్గు తెచ్చుకోరాదా అని మందలించాడు. సోమదత్తుడు ఆ బ్రాహ్మణుడి పైన మండిపడి కాలితో తన్నాడు. ఇది చూసిన కొందరు బ్రాహ్మణులను వెంట పెట్టుకొని ఆ బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్ళి సోమదత్తుడి పైన ఫిర్యాదు చేశాడు. సోమదత్తుడిని బంధించి తీసుకురమ్మని రాజు తన భటులను పంపగా సోమదత్తుడి అనుచరులు ఆ భటులను చంపేశారు. ఈ సంగతి విని రాజు మండిపడి తగినంత మంది భటులను పంపి సోమదత్తుడిని పట్టి తెప్పించి అతన్ని కొరత వేయవలసిందిగా ఉత్తర్వు ఇచ్చాడు. తన అన్నను అనుగ్రహించవలసిందిగా వైశ్వానరుడు వేడుకొన్నాడు. అతని పైన ఉండే ఆదరం కొద్దీ రాజు సోమదత్తుని క్షమించి అతనికి అగ్రహారంలో భాగం లేకుండా చేశాడు. ఈ విధంగా జీవనోపాధిని పోగొట్టుకున్న సోమదత్తుడు మరొక బ్రతుకు తెరువు లేక సేద్యం చేసుకొని బతుకుదామన్న ఉద్దేశంతో మంచి భూమి కోసం వెతుకుతూ అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు.
అక్కడ కొంతమేర సారవంతంగా ఉన్నట్టు కనబడింది. ఆ ప్రదేశం మధ్యన ఒక రావి చెట్టు ఉంది. సోమదత్తుడు ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి వృక్షదేవతకు నమస్కారం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి 2 ఎడ్లను తీసుకొచ్చి అరక కట్టి వ్యవసాయం సాగించాడు. అతను అహోరాత్రులు పొలంలోనే ఉంటూ ఇంటి నుంచి భార్య తెచ్చిన అన్నం తినేవాడు. అతను చేసిన కృషికి ఫలితంగా పొలం బాగా పండి కోతకు వచ్చింది. సరిగా ఆ సమయంలో పొరుగురాజు సేన యుద్ధం మీద అటుగా పోతూ ఆ పొలాన్ని చూసి పంటను కొల్లగొట్టింది. అది చూసి సోమదత్తుడి భార్య ఏడ్చింది. సోమదత్తుడు మాత్రం చలించక భార్యను ఊరడించి సైన్యం కొల్లగొట్టగా మిగిలిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి తిరిగి రావి చెట్టును పూజించి దాని కిందనే కూర్చున్నాడు. ఆ రాత్రి అతను ఆ చెట్టు కిందనే ఒంటరిగా పడుకున్నాడు. అయితే అతనికి తన శ్రమ అంతా వృధా అయిపోయిందన్న విచారంతో నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అతనికి చెట్టు నుంచి ఒక విధంగా వినబడింది. సోమదత్త, నిన్ను చూసి చాలా సంతోషించాను. నీ పేరు ఫలభూతి అని మార్చుకొని శ్రీకంఠ దేశానికి వెళ్ళు. అక్కడ ఆదిత్య ప్రభుడనే రాజు ఏలే రాష్ట్రం ఉన్నది. ఆ రాజు ఉండే ఇంటికి వెళ్ళి సంధ్యాగ్నిహోత్ర మంత్రం పఠించి మంచి చేసేవాడికి మంచి జరుగుతుంది, చెడు చేసేవాడికి చెడు జరుగుతుంది అని చెప్పు. నీకు మేలు కలుగుతుంది. నీకు సంధ్యాగ్నిహోత్ర మంత్రం నేను బోధిస్తాను. నేనొక యక్షుణ్ణని తెలుసుకో. సోమదత్తుడు తన విచారాన్ని విడిచిపెట్టి కంటికి కనిపించని యక్షుడి ద్వారా సంధ్యాగ్నిహోత్ర మంత్రం నేర్చుకున్నాడు. తెల్లవారగానే అతను ఇంటికి వెళ్ళి తన భార్యను వెంట పెట్టుకొని శ్రీకంఠ దేశానికి బయలుదేరాడు. ఆదిత్య ప్రభుడు ఏలే దేశం వచ్చింది. సోమదత్తుడు రాజసౌధానికి వెళ్ళి తన పేరు ఫలభూతి అని చెప్పుకొని మంచి చేసేవాడికి మంచి కలుగుతుంది, చెడు చేసేవాడికి చెడు కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న అందరూ ఆశ్చర్యపడ్డారు. రాజైన ఆదిత్య ప్రభుడు ఫలభూతి అన్న మాటలు విని ముచ్చటపడి అతనికి అనేక బహుమానాలు, అనేక గ్రామాలు ఇచ్చేశాడు. ఫలభూతి యక్షుడి కృప వల్ల ఐశ్వర్యవంతుడు కావటమే కాక రాజభవనంలో అందరికీ ఇష్టమయ్యాడు. ఆదిత్య ప్రభుడి పట్టపురాణి కువలయావళి చిన్నతనంలోనే డాకిని మంత్రసిద్ధి పొందింది. భర్తకు తెలియకుండా ఆమె ముగ్గుల మధ్య కూర్చుని భైరవార్చన చేసి కళ్ళు, సారాయి, నరమాంసము నైవేద్యం పెట్టి ఆకాశగమనం లాంటి శక్తులు సాధించింది. ఒకనాడు ప్రమాదవశాత్తు రాణి చేసే భైరవార్చన రాజు కంటపడింది. రాజు నిర్ఘంతపోయి ఇదంతా ఏంటి అని రాణిని అడిగాడు. ప్రభు, తమ మేలు కోరే నేను ఈ పూజ చేస్తున్నాను. నా చిన్నతనంలో కాళరాత్రి అనే బ్రాహ్మణ స్త్రీ వద్ద ఈ ఉపాసన నేర్చుకున్నాను. నరమాంస భక్షణ చేస్తూ నేను డాకిని చక్రవర్తిని కూడా అయ్యాను. నాతో పాటు మీరు కూడా ఈ ఉపాసన నేర్చుకున్నట్టయితే దేశంలోని రాజులందరూ మీకు ఓడిపోతారు అన్నది కువలయావళి తన భర్తతో. ఈ నరమాంస భక్షణ ఏమిటి, డాకిని మంత్రసిద్ధులేమిటి, రాజులను గెలవడం ఏమిటి? నేను ఈ పని చెయ్యను. ఇక ముందు నువ్వు కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేయడానికి వీల్లేదు అన్నాడు రాజు కోపంగా. రాజు ఇలా అనగానే రాణి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆమె డాకిని పూజ మానదని తెలుసుకొని చేసేది లేక రాజు తను కూడా ఆ పాపిష్టి పూజలో చేరడానికి సమ్మతించాడు. రాణి రాజుతో, మీ కొలువులో ఉండే ఫలభూతి అనే బ్రాహ్మణుణ్ణి తినాలని నేను ఉద్దేశించాను. అతను ఉత్తమ జాతి పురుషుడు. అందుచేత అతని మాంసం తిని అర్చన చేస్తే సిద్ధి త్వరగా కలుగుతుంది. అందుకు మీ సహాయం కావాలి. మన వంటవాడు నాకు లోగడ నరమాంసం వండి ఇస్తూ ఉన్నాడు. అతనితో ముందుగా ఒక సంకేతం చెప్పి ఉంచుతాం. మీరు ఫలభూతిని ఆ వంటవాడి వద్దకు పంపి రాజు, రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పించండి. అది సంకేతంగా గ్రహించి వంటవాడు ఆ మాట చెప్పిన మనిషిని చంపి వండుతాడు అన్నది. ఆ పని చెయ్యడానికి రాజు చాలా భయపడ్డాడు. కానీ గత్యంతరం లేదు. అందుచేత అతను వంటవాడితో, నీ దగ్గరికి ఒక మనిషిని పంపుతాను. ఆ మనిషి వచ్చి నీతో రాజు, రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెబుతాడు. వెంటనే ఆ మనిషిని చంపి వండు అని చెప్పాడు. తర్వాత ఆయన ఫలభూతిని పిలిచి, నీవు వంటవాడి వద్దకు వెళ్ళి రాజు, రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పు అన్నాడు. ఫలభూతి పాకశాలకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో రాజు కొడుకు చంద్రప్రభుడు కనిపించి
ఫలభూతికి కొంత బంగారం ఇచ్చి, మా నాన్నగారికి చేయించావనే అలాంటి కుండలాలే నాకు కూడా కావాలి, ఇప్పుడే వెళ్ళి చేయించుకురా అన్నాడు. అలాగే పోతాను. నువ్వు వంటవాడి దగ్గరకు వెళ్ళి రాజు రాణి భోజనానికి సిద్ధంగా ఉన్నారని చెప్పు అంటూ రాజు కొడుక్కు చెప్పి తాను కుండలాలు చేయించబోయాడు. రాజకుమారుడి నోట సంకేతం వింటూనే వంటవాడు ఆ కుర్రవాణ్ణి చంపి వండి రాజుకు రాణికి పెట్టాడు. వాళ్ళు దాన్ని తినేశారు. తాను ఫలభూతిని చంపించాననుకుని రాజు ఆ రాత్రంతా పశ్చాత్తాపంలోనే గడిపాడు. మర్నాడు ఉదయం ఫలభూతి కొత్త కుండలాలు పట్టుకుని రాజు వద్దకు రాగానే రాజు నివ్వెరపోయి ఆ కుండలాల వృత్తాంతం తెలుసుకోవడం ద్వారా తన కొడుకు చచ్చాడని తెలుసుకొని అయ్యో నాయన అని గొల్లను ఏడుస్తూ తనను తాను తిట్టుకుని రాణిని కూడా నానా తిట్లు తిట్టాడు. మంత్రుడు రాజు ప్రవర్తనను అర్థం చేసుకోలేక ఎందుకీ దుఃఖం, ఏం జరిగింది అని అడిగారు. రాజు జరిగిందంతా మంత్రులకు దాపరికం లేకుండా చెప్పేశాడు. మంత్రులు రాజు ముఖం చూడలేక తలలు వంచుకున్నారు. ఫలభూతి చెప్పినది అక్షరాల నిజమైంది. మేలు చేసే వారికి మేలు కలుగుతుంది, కీడు చేసే వారికి కీడు కలుగుతుంది. రాజు రాణి పుత్రశోకం భరించలేకపోయారు. వారికి జీవితం దుర్భరమైపోయింది. రాజు తన రాజ్యానికి ఫలభూతినే రాజుగా అభిషేకించి తన భార్యతో కూడా అగ్నిప్రవేశం చేశాడు. కథ సమాప్తం.